నమస్తే సార్. అమ్మా మీ పేరండి? నా పేరు మద్దాల మరియన్నమ్మ. ఏం చేస్తుంటారు సార్? ఇదే కూలీనాలేనమ్మా. సార్ చంద్రబాబు గారు 12 నెలల పాలన ఎలా ఉందంటారు? ఈ 10 సంవత్సరాలు అయిందమ్మా. పర్వాలేదు, బాగానే ఉంది. రాజధాని కడుతున్నారు, రోడ్లు బాగానే పోపించారమ్మా. ఈ సంవత్సర పాలన చూసి ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబుని కాదని జగన్ ని కోరుకుంటున్నారంట. అది ఎంతవరకు నిజం? లేదమ్మా, అవన్నీ ఊటి నోటుకుండా మాట్లాడుతున్నాయి కానీ గవర్నమెంట్ బాగుందమ్మా. ఇది రైతులు కూడా బాగుంది. వెనక ఒడ్లు వేసుకెళ్ళి పోయిన అయ్యమ్మలో నాన్న తిప్పలు పెట్టించారు. ఇప్పుడు 4వ రోజున 3వ రోజున పడిపోతున్నాయమ్మా. నెంబర్ 1 అనుకున్న గవర్నమెంట్. 2029 కూడా మళ్ళీ చంద్రబాబు అవ్వాలి. ఈ 12 నెలల్లో చంద్రబాబు విపరీతంగా అప్పులు చేసేసారని జగన్ మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు మాట్లాడతారమ్మా? ఒకరి మీద ఒకరు ఎట్టా ఇప్పుడు రాజకీయాలు ఉండదేకమ్మా. మన మావులేనమ్మా. అది గవర్నమెంట్. ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారంట. అది ఎంతవరకు నిజం? వస్తుంది అమ్మా. ఇప్పుడు రాజధాని మొదలుపెట్టారు, పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఒకటి అభివృద్ధి చేస్తాకే ఒప్పుకుంటున్నాడు కానీ ఈ ప్రజలకు డబ్బులు వేసి గుంజుకుందామని లేదమ్మా. గవర్నమెంట్ బాగానే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? ఆయన కూడా బాగానే ఉందమ్మా. వాళ్ళు ముగ్గురు ఒకటేగమ్మా. గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ ఈ రోజున బెయిల్ మంజూరు చేశారు. వంశీకి బెయిల్ రావడం కరెక్టేనంటారా? బెయిల్ రాకూడదమ్మా అది. ఎందుకంటే ఈ వరకే చాలా అన్యాయం చేశారు వాళ్ళు. పోయిన గవర్నమెంట్ చాలా నీతిమైన పనులు చేశారమ్మా వాళ్ళు. మహిళలకి ఆర్టీసీ బస్సు పథకం పెడుతున్నారు. ఆ పథకం పెట్టడం మంచిదని అంటారా? మంచిదే కానమ్మా. అది పద్ధతి కాదు పని అది. ఎందుకనంటే డబ్బులు వేస్తాం, ఇవన్నీ అప్పులు అయిపోతాం తప్ప మన రాష్ట్రం అభివృద్ధి లేదు. అభివృద్ధి చేస్తున్నాడు అన్న చంద్రబాబు నాయుడు గారు. జగన్లే కాదమ్మా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ఈ జనాలు ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు డబ్బులు తినేస్తామే కానీ ఈ గవర్నమెంట్ పని చేస్తున్నా అని సంగతి ఇలా తెలదు పల్లెటూరు వాళ్ళకి. పైన ఏమో ఆయన బాగానే చేస్తున్నాడు, రాజధాని కడుతున్నాడు, రోడ్లు పోపెడుతున్నారు, అభివృద్ధి బాగానే ఉందమ్మా. అది మీ రైతులకి అన్ని అందవలసినవి అన్ని టైంకి అందుతున్నాయి, బాగానే ఉంటున్నాయమ్మా. కాకపోతే రుణమాఫీ అన్నారు కానీ వేస్తారంట, జూన్ లోపల వేసేస్తారంట. నమ్మకం వస్తాయమ్మా. మీ పిల్లలు ఉన్నారా? వస్తాయమ్మా. పిల్లలు ఉన్నారమ్మా. ఇద్దరు మగ పిల్లలు. ఏం చేస్తారు? పిల్లడును ఇద్దరు ఆడపిల్లలమ్మ. ఏం చేస్తారు? ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇంకో పాప చదువుతుందమ్మా 10. ఎక్కడ చదువుతున్నారండి? ఇక్కడ మేలూరు చిన్న తెరీషాలో. తెరీసాలో చదువు. కూటమి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందంటారా? అయిపోద్దమ్మా. మళ్ళీ పీరియడ్లు అయినా ఆయన పూర్తి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే కనుక అమరావతిని రాజధానిగా ఉంచుతాడంటారా? మనం ఏం చెప్తామమ్మా? అది ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మాటకమ్మా. అసలు గెలుస్తారంటారా జగన్ ఈసారి? ఈసారి కూడా కష్టమేనమ్మా. 2027లో మరి పాదయాత్ర స్టార్ట్ చేస్తానంటున్నారు. ప్రజలు ఆదరిస్తారంటారా? ఏమో ఆదరిస్తారంటే జనాలు అభిప్రాయం అది. ఇప్పుడు ఇలా మీటింగ్కి వెళ్తున్నారంటే ఏ డబ్బులు ఇస్తారని వెళ్తారు, ఓటేసేటప్పుడు నిర్ణయించుకుంటారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తా ఉన్నారు. అలాగే తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించట్ల, అందరినీ చట్టపరంగానే శిక్షిస్తామంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అడావుడి అంతా ఇంత కాదు. టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారో, టీడీపీ కార్యకర్తల మీద ఇబ్బందికరంగా మాటలు చేశారో, లేదంటే ఇంట్లో ఆడవాళ్ళ పట్ల అసభ్యకర పోస్టులు పెట్టారో, ఎటు చూసుకున్నా సరే విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద మొత్తం విరుచుకుపడిపోయేవాళ్ళు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు కూటమి ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలు ఉద్దేశించి అత్యంత దారుణంగా వాళ్ళు చేసేటువంటి కామెంట్సే కానీ వాళ్ళు పెట్టే పోస్టులే కానీ విస్తృత స్థాయిలో ఉండేవి. కనీసం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఒక్క నింద కూడా, అంటే జస్ట్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చిన విధానాలు కూడా ఎక్కడా లేవు. ఎవరైనా తిట్టాడనుకో, చంద్రబాబు నేను తిట్టేవయ్యా నీకు ప్రమోషన్ ఇస్తానని చెప్పి ఇలాంటి అనేక మందిని ఎంకరేజ్ చేసి ఒక మంచి పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రోజులు మనం చూసాం. ఇందులో ప్రముఖంగా వల్లభనేని వంశీ టీడీపీ పార్టీలు ధ్వంసం చేసి టీడీపీ కార్యకర్తల మీద విస్తృత స్థాయిలో విరుచుకుపడి, అలాగే ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం, ఈ మధ్యన బెయిల్లో బయటకు రాబోతున్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజలు మాత్రం, టీడీపీ కార్యకర్తలు మాత్రం వల్లభనేని వంశీ అసలు బెయిల్ మీద వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే సొంత పార్టీలో అంటే టీడీపీ అతనికి రాజకీయ భవిష్యత్తు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వల్లభనేని చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కాదు. అసెంబ్లీలో వల్లభనేని వంశీ మాటలు ఏం మాట్లాడాడండి? నారా భువనేశ్వర్ గారి వారి మీద ఎంత దారుణంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి గారి మీద అత్యంత దారుణంగా అటువంటి కామెంట్ చేస్తే మొత్తం అసెంబ్లీలో నవ్వుకున్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి తప్పు ఇలాంటి మాట్లాడకూడదని చెప్పి
ఖండించాల్సింది పోయి పక్కపక్క ఇకలు నవ్వుకుంటూ కూర్చున్నారు. ఇదే అంశంలో రీసెంట్గా చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతిరెడ్డి గారి మీద అసభ్యకర మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వెంటనే అతన్ని టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసేయడమే కాకుండా అతన్ని వెంటనే జైలుకు శిక్ష ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే రిమాండ్కి తరలించారు, శిక్ష పడేలా చేశారు. అంటే తప్పు చేస్తే ఎలా శిక్షించాలి? సొంత పార్టీ ఎవడైనా ఎవరినైనా సరే ఒకేలా శిక్షించాలి. కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటి? వల్లభనేని వంశీ అత్యంత దారుణంగా ఆడవాళ్ళని ఉద్దేశించి అలా మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇంకా ఎంకరేజ్ చేశారు తప్ప కనీసం ఒక్క రకమైన సానుభూతి పరంగా రే తప్పురా అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదని చెప్పి ఒక్కరంటే ఒక్కరు కూడా అన్నటువంటి విధానం లేదు. ఇలాంటి వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, అన్నం పెట్టిన చెయ్యిని ఎవరు నరుక్కుంటారండి? నీకు రాజకీయ భవిష్యత్తుని కల్పించి నీకు రాజకీయ ఓనమాలు నేర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఎంత దారుణంగా మాట్లాడావో నిన్నెలాంటి వదిలిపెడతారు? నిన్నగాక మొన్న వచ్చినాడు కనుకో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అవి తెలియదు కాబట్టి పోనీ ఏదైనా మాట్లాడాడని అనుకోవచ్చు, ఏదో కొన్ని అసభ్యకర పాటలు మాట్లాడడం రకరకాలు చేసాడు అనుకోవచ్చు. నీకు ఓనమాలు నేర్పించినట్టు పార్టీ మీద ఎందుకు అంత దౌర్జన్యంగా అత్యంత దారుణంగా మాట్లాడడం? వల్లభనేని వంశీని చూసి కొంతమంది ఇంకా విస్తృత స్థాయిలో ఈరోజు కూడా పేటరేగిపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిని విడిచిపెట్టదండి. ఎందుకంటే తప్పు చేస్తే నాయన తనైనా మనైనా ఎవరైనా ఒక్కటే. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి, రాజకీయ విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఇంట్లో వాళ్ళకి ఏ సంబంధం అండి? ఇంట్లో ఆడవాళ్ళకి ఏ సంబంధం? రాజకీయాల గురించి మాట్లాడింది నువ్వు ప్రత్యర్థిగా ధీటుగా ఉన్నటువంటి వాళ్ళ మీద మాట్లాడు. ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చారు నీకు ఆ రైట్స్? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు, వాళ్ళ ఇంట్లో భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు, వాళ్ళ భార్య గురించి వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి నీకెందుకు? నారా లోకేష్ గారి గురించి మాట్లాడు, నారా లోకేష్ భార్య గురించి వాళ్ళ గురించి నీకెందుకు? ఎక్కడ ఏం మాట్లాడి నేర్చుకోవాలి. మనకేదో రాజ్యాంగం ఒకటి హక్కు కల్పించింది కదా, భావ ప్రకటన హక్కు. ఈ భావ ప్రకటన హక్కు తీసుకొని వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడరు, ఎంతసేపు వ్యక్తిగత విషయాల గురించే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా వ్యవహరించాడు గత 5 సంవత్సరాలు అంటే పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అంటారు. అసలు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించి అప్పుల ఊబులో జగన్మోహన్ రెడ్డి కూర్చాడంటే నారా లోకేష్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అంటారు. అసలు ఏం మాట్లాడేవారంటే ఒక సందర్భం ఉండేది కదా, ఒక రకమైన విధానం ఉండేది కదా. ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని దౌర్జన్యాలు అరాచకాలు విస్తృత స్థాయిలో పెంచుకుంటూ పోయారు తప్ప కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూడండి, సొంత పార్టీ వాడు తప్పు చేస్తేనే ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యారో. కనీసం మీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా? అరే కనీసం మన రాజకీయాల్లో ఉన్నవరా అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదని చెప్పి కనీసం కొంచెమైనా ఉందా మీకు? లేదు. ఇప్పటికి కూడా అదే బాని అదే తరహాలో వెళ్తున్నారు తప్ప ఈరోజు కూడా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అలాంటి అసభ్యకర మాటలు తగ్గించారా? లేదు. ఈరోజు అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతున్న కారణం ఏంటి? ఆనాడు మీరు చేసినటువంటి ఇలాంటి అవినీతి అరాచకాలే ఈరోజు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించట్లా. తప్పు చేసిన వాడు, అసభ్యకర పోస్టులు పెట్టిన వాడిని, అన్యాయంగా ప్రవర్తించిన వాడు, అధికారంలో ఉండి అధికారం దుర్వినియోగం చేసిన వాడు, అలాగే అధికారం శాఖల్లో ఉంటూ కొన్ని శాఖల్లో ఉంటూ అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఏరుతున్నారు. ఈ రోజున తీగలాగితే ప్రతిదీ డొంకగా వదులుతూ ఉంది. కింద స్థాయి ఉద్యోగులు లాగుతుంటే రాజకీయ నేత వరకు ప్రతి ఒక్కరు అవినీతి పాల్గొనలో ఉండడంతో అందరినీ ఏ ఒక్కరిని విడిచిపెట్టాలి, అందరినీ చట్టపరంగా శిక్షిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో కూడా ఇలాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా గట్టి పరిణామాలు చోటు చేసుకుంటాయి.